హలో అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాబులస్ ప్రియా. సో ఇది డే 3 ఇన్ తిరుపతి వ్లాగ్ అనమాట. సో ఇక్కడ మేము డే 3 అంటే తిరుమల నుంచి తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాము. సో తిరుపతికి వెళ్ళి ఆ రోజు మట్టుకి ఏమీ ప్లాన్స్ లేవు. కింద విష్ణు నివాసంలో అకామిడేషన్ ఉంది. అక్కడ నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్ ఒక్కటే ఆ రోజు ప్లాన్ అనమాట. సో ఆ రోజు మొత్తం ది వ్లాగ్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మేము పాంచజన్యం నుంచి రాంబగీజా గెస్ట్ హౌస్కి వచ్చి అక్కడున్న లగేజ్ని మొత్తం పాంచజన్యంకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మేము కిందికైతే వెళ్తున్నాం. బికాజ్ కింద విష్ణు నివాసంలో అకామిడేషన్ ఉందని చెప్పాను కదా. సో కిందికి వెళ్ళి రిపోర్ట్ చేయాలన్నమాట ఆన్ టైం. సో అట్లా మా బాబాయ్ ఇంకా మా కజిన్స్ అంతా కింద ఆల్రెడీ వెళ్ళి వెయిట్ చేస్తున్నారు. సో మేము ఇక్కడ లగేజ్ అంతా తీసుకొని పాంచజన్యానికి వెళ్ళి అక్కడి నుంచి జీప్ త్రూ మేము తిరుపతి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఈసారి మాకు అకామిడేషన్ రూమ్స్ అన్నీ ఒక్క దగ్గర దొరకలేదు. మమ్మీ వాళ్ళు ఉన్నది పాంచజన్యం అండ్ మా తమ్ముడు వాళ్ళందరూ ఉన్నది రాంబగీజా. సో రాంబగీజా నుంచి పాంచజన్యం చాలా దూరం అండ్ లగేజ్ అంతా తీసుకొని బై వాక్ రాలేము. సో అక్కడ నుంచి జీప్లో వచ్చాము. మళ్ళీ పాంచజన్యంలో నుంచి అందరు లగేజ్ అంతా జీప్లో వేసేసి మేము తిరుమల నుంచి తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా ఆ రోజంతా అట్లాగే గడిచింది. ఎక్కువ ఏమీ ప్లాన్స్ పెట్టుకోలేదు. బికాజ్ మాకు ఆ ముందు రోజు నైట్ దర్శనం ఉండే అండ్ ఎర్లీ మార్నింగే లేచి కిందకి వెళ్ళిపోవాలి. బికాజ్ స్లాట్ బుకింగ్ టైంకి రిపోర్ట్ చేయకపోతే రూమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో మేము చాలామంది ఉన్నాం. రూమ్స్ క్యాన్సిల్ అయిపోవడం అనేది చాలా పెద్ద రిస్క్. సో అట్లా చేయలేం కాబట్టి ఎర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ కిందికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. అకామిడేషన్స్ ఆ టైమింగ్స్లో తిరుమలలో తిరుపతిలో దొరకడం చాలా చాలా కష్టం. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న స్లాట్లో రిపోర్ట్ చేయకపోతే అవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకా మేము కిందికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రిలాక్స్గా లంచ్ అవన్నీ చేసుకొని ప్రశాంతంగా ఈవినింగ్ పద్మావతి అమ్మవారి దర్శనం అండ్ గోవిందరాజ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. తిరుమలలో ఇలా చాలా చోట్ల కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. మేము ఆదిశేషుల గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నప్పుడు కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అనమాట కొత్త కాటేజెస్కి. సో హోప్ఫుల్లీ ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ లోపు రెడీ అయిపోయి మంచి కాటేజెస్ అయితే వస్తాయనుకుంటా. సో దట్ ఎవరికి అకామిడేషన్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటుండొచ్చు. సో ఇంకా అట్లా మేము తిరుమల నుంచి తిరుపతికి అయితే జీప్లో వెళ్ళిపోతున్నాం అనమాట. సో మేము వచ్చింది కూడా అంటే మమ్మీ వాళ్ళందరూ వెళ్ళింది కూడా తిరుపతి టు తిరుమల జీప్లోనే అండ్ రిటర్న్ మేము అందరం వెళ్తుంది కూడా జీప్లోనే అనమాట. సో ఇంకా డైరెక్ట్గా తిరుపతి రీచ్ అయ్యి విష్ణు నివాసంలోకి అయితే వెళ్ళిపోయి కింద మొత్తం ఫ్యామిలీస్ ఉంటేనే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఫ్యామిలీస్ కంపల్సరీ అవసరం. సింగిల్గా వచ్చిన వాళ్ళకైనా అన్మ్యారీడ్ పీపుల్కైనా కాటేజెస్ రూమ్స్ ఇవ్వట్లేదు. సో ఇంకా మేమంతా రావాలి కాబట్టి మా బాబాయ్ వాళ్ళు అంతా వెయిట్ చేసి ఇంకా ఐడి ప్రూఫ్స్ అవన్నీ సబ్మిట్ చేసి మేము 3 రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో మేము చాలామంది ఉన్నాం కాబట్టి రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి అండ్ మంచిగా సరిపోయింది. సో అకామిడేషన్కి పైన కింద బై గాడ్స్ గ్రేస్ ఏం ప్రాబ్లం లేదు. సో అట్లా అనమాట. ఇంకా మేమంతా పైన రూమ్కి వెళ్ళిపోయి లంచ్ చేసేసి కొంచెం రిలాక్స్ అయ్యి గుడికి స్టార్ట్ అయ్యామన్నమాట. విష్ణు నివాసంలో ఎంటర్ కాగానే చాలామంది జనాలు ఉన్నారనమాట. రూమ్ కోసం నిలబడ్డ వాళ్ళు, రూమ్స్ లేని వాళ్ళు కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో చాలామంది ఉన్నారు. వాళ్ళని చూడగానే ఇంతమంది జనాలు అనుకున్నాం. బట్ మాకు వచ్చింది 4th ఫ్లోర్. చాలా స్పేషియస్, చాలా పీస్ఫుల్ అండ్ మా రూమ్స్ కూడా చాలా బ్రాడ్గా పెద్దగా మంచిగా ఉన్నాయన్నమాట. సో మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి 3 రూమ్స్ మంచి సఫిషియెంట్గా అయితే సరిపోయాయి మాకు. సో ఏం ప్రాబ్లం లేకుండా అయితే అకామిడేషన్ దొరికింది. ఆన్ టైం రిపోర్ట్ చేసాం. సో క్యాన్సిలేషన్ అట్లాంటివి ఏం ప్రాబ్లం లేకుండా దొరికింది. అండ్ ఇక్కడ ఏంటంటే మా బాబాయ్ వాళ్ళు కీస్ తీసుకోవడానికి వెళ్ళారనమాట. సో ఇక్కడ మేమందరం మా రూమ్ కీస్ కోసం యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో క్లిప్పింగ్ ఇది. ఎవ్రీ ఇయర్ మేము తిరుపతి వెళ్తాం. ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడు తిరుపతిలో అకామిడేషన్ ఎప్పుడు స్టే చేసేది ఈదర్ మాధవన్ గెస్ట్ హౌస్ లేకపోతే విష్ణు నివాసం. చాలా వరకు అయితే మేము మాధవన్ గెస్ట్ హౌస్లోనే ఉండే, కానీ ఈసారి మాధవన్ గెస్ట్ హౌస్లో అకామిడేషన్ దొరకలేదు. అంటే
3 months ముందు బుక్ చేసుకోవడానికి ట్రై చేసినా దొరకలేదనమాట. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ విష్ణు నివాసంలో అయితే మేము స్టే చేసామన్నమాట. సో అక్కడి నుంచి మాకు ఒక వ్యూ, అంటే ఇది ఏమంటారు, తిరుపతి రైల్వే స్టేషన్ వ్యూ అనమాట. సో అట్లా నేను మమ్మీ డాడీ అట్లా చూస్తుండే వ్యూ ఎట్లా ఉంది పైనుంచి అని చెప్పేసి. చాలా బాగుంది, చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత స్పేషియస్గా ఉంది, డిస్టర్బెన్స్ ఏమీ లేదు, ప్రశాంతంగా ఉందన్నమాట మా ఫ్లోర్, మా రూమ్. సో కిందంతా హడావిడిగా ఉంది, బట్ మా వరకు వచ్చేసరికి పైన ఫ్లోర్లో అట్లాంటిది ఏం లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అంటే చెప్పాను కదా, రూమ్స్ ఫ్యామిలీస్ కాకపోతే ఇంకెవరికి రూమ్స్ ఇవ్వట్లేదు, ఇండివిజువల్గా వచ్చిన బ్యాచిలర్స్కి వచ్చిన అట్లా ఎవరిని రానివ్వట్లేదు అనమాట. సో అట్లా ఉంటే సేఫ్ అండ్ సెక్యూర్ కదా. సో అది ఎక్కువ ఏం హడావిడి లేకుండా పీస్ఫుల్గా అయితే అకామిడేషన్ దొరికింది. చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయిన ఫీలింగ్ ఉండే అనమాట. ఏమీ ఎక్కువ కష్టపడలే, బట్ దెన్ స్టిల్ నిద్ర ప్రాపర్గా లేకపోవడం వల్ల, మార్నింగే లేచి రావడం వల్ల అట్లా కొంచెం అలసిపోయాం. సో ఇంకా అందరం రూమ్లో కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాం. ఇది ఒక మంచి వ్యూ, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. బికాస్ డైలీ లైఫ్లో ఇట్లా తిని అందరం కలిసి కూర్చొని తినే అంత ఇది దొరకదు బికాస్ ఆఫ్ ద బిజీ లైఫ్ స్టైల్. సో ఇట్లా అందరు ఇలా కూర్చొని తినడం అనేది చాలా మంచిగా అనిపించింది. సో అనుకున్నాను ఈ యొక్క వీడియోలో యాడ్ చేయాలి, ఎప్పటికీ మెమరబుల్గా ఉండిపోతుందని. సో ఇట్లా తినేసి కోక్ ఇట్లా తాగేసి కొంచెం సేపు ఒక చిన్న కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము ఫస్ట్ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ నుంచి గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయలేదు, బికాజ్ మనం ఫోన్స్ అన్నీ ఒక దగ్గర డిపాజిట్ చేసి వెళ్ళాలి కదా. సో అక్కడక్కడ తీసిన వీడియో క్లిప్స్ అయితే అటాచ్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ మేము పద్మావతి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మేమున్న కాటేజ్కి గోవిందరాజ స్వామి టెంపుల్ చాలా దగ్గర. విష్ణు నివాసం మేము స్టే చేసింది. సో విష్ణు నివాసం నుంచి గోవిందరాజ స్వామి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇంకా టెంపుల్కి వెళ్ళాము. అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది, అంటే 8:30 ఆ టైమింగ్ అవుతుందన్నమాట. దవి పక్కకు దవి పద పద మన సెల్ఫీకి ఇక టర్న్ కెమెరా లేదు, వేరే ఫోన్ కింద పడే ఇవన్నీ లైట్లు వస్తున్నాయి. హాయ్ చెప్పు. హలో గోవిందా గోవిందా. అన్ని లైట్లు చూస్తున్నారా మనం? లైట్లు వస్తున్నాయి. దిగురు మీరే దిగురు.
సో అట్లా ఇంకా గోవిందరాజ స్వామి దర్శనం చేసేసుకొని ఇంకా మేమైతే మళ్ళీ కాటేజ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా అదే. సో అక్కడికి వెళ్ళేసి ఫుడ్ తినేసి పడుకున్నాం అనమాట. సో అట్లా మా డే 3 ఇన్ తిరుపతి సక్సెస్ఫుల్గా గడిచింది. అండ్ ఇది వాళ్ళ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.